Today we are going to deal with the topic so called Holy Spirit is our helper. Holy Spirit is our helper. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అందరికీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. అట్లీస్ట్ ఫ్రెండ్స్ అన్నా ఉంటారు. ఫ్రెండ్స్ కూడా లేకపోతే ఎవరినో ఒకరు మన ఫ్రెండ్ అనుకుంటాం. వాళ్ళకి మనం అన్నీ చెప్పేసుకుంటాం, ఏది దాచుకోం, అన్నీ కుమరించేస్తాం. భార్యకు కూడా చెప్పలేనివి కొన్ని ఉంటే ఇది వాళ్ళకి చెప్పుకుంటాం. భర్తకు కూడా చెప్పలేనివి కొన్ని ఉంటే ఇది వాళ్ళకి చెప్పుకుంటాం. అసలు చెప్పకూడదు కూడా ఉంటాయి కొన్ని, అవి కూడా చెప్తాం వాళ్ళకి. అవునా కదా? చెప్పకూడని కూడా ఉంటాయి, అవి వాళ్ళకి వెళ్ళి చెప్తాం వెళ్ళి. దానివల్ల తంట, మన తలపైన ఒక తంటలు ఇంత. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక సహాయకుడు. మీ ఫ్రెండ్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఒక సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లాగే మీరు మీ ఫ్రెండ్ దగ్గర ఉన్నప్పుడు అతను ఒక సహాయం ఎక్స్పెక్ట్ చేస్తాడు. సహాయం అనగానే ఈ సహాయమే కాదు, డబ్బు సహాయమే కాదు. ప్రియమైన జ్ఞాపకం చేసుకోండి. ఏదో అరే మా ఇంట్లో రా, ఫంక్షన్ ఉంది రా, అంతా నువ్వు కూడా ఒక చెయ్యి, నువ్వు కూడా ఒక కాలు వేయి, నువ్వు కూడా ఒక సాంబార్ పట్టుకో, లేదా చికెన్ పట్టుకో, వెళ్ళిపోతాం. మనం ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చొని మనం విఐపీలో ఉండలేం. అట్లా వెళ్ళిపోతూ ఉంటాం. సో ఏదో ఒకటి మనం చెయ్యాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది లోకానుసారమైన ఫ్రెండ్స్. ఏదో ఒక రోజు ఇద్దరికి తేడా రావచ్చు, ఏదో ఒక రోజు ఇద్దరు గొడవలు ఆడుకోవచ్చు, ఏదో ఒకరు విడిపోవచ్చు. ఫ్రెండ్షిప్ మూలాన గొడవాడకుండా కామ్గా కూడా ఉండిపోవచ్చు. కానీ కొంతలో కొంత ఏదో 1,00,000 మందిలో ఒక్కలో ఇద్దరు ఉంటారు, వాళ్ళు సత్యదాకా స్నేహితులుగానే ఉంటారు. సత్యదాకా స్నేహితులుగానే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్నేహంలో ఉండి ఒకే దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఒకే మనస్తత్వం కలిగిన స్నేహితులు లేరండి. ఒకే మనస్తత్వం కలిగిన స్నేహితులు ఎక్కడ లేరు. మరి ఎక్కడ ఉంటారంటే సినిమాల్లో ఉంటారు, సినిమాల్లోనే ఉంటారు, బయట ఎక్కడ ఉండరు. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వాన్ని ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఆలోచన చేసే విధానాన్ని, ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎవరినైనా ఇద్దరిని కూడా, ఒక భార్యని భర్తకు కూడా ఒక్క ఆలోచన ఇవ్వలేదు కదా. మీ సొంత కన్న బిడ్డలు కూడా మీలాగా ఆలోచించలేరు కదా. ఒకటి వాళ్ళు మనకంటే గొప్పగా ఆలోచించవచ్చు, మనకంటే తక్కువ ఆలోచించవచ్చు. మన సొంత బిడ్డలే, ఇద్దరు మన బిడ్డలే, ఆ ఇద్దరు కూడా ఒకలాగా ఆలోచించలేరు కదా. అట్లాంటి స్నేహితులు ఎలాగా ఆలోచిస్తారు? ఇంపాసిబుల్. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ ఏమంటుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయకుడు, నీకు హెల్ప్ చేస్తాడంటున్నాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఓదారుస్తాడు అంటున్నాడు. సహాయం చేసి ఆదరించి ఓదార్చే కంటే గొప్ప స్నేహితుడు ఇంకెక్కడ ఉంటాడు? నేను ఇవాళ సంతోషంగా ఉన్నా, జాన్ నేను స్నేహితుడు అనుకున్నాడు. కానీ ఒక విషయంలో విచారం కూడా, నన్ను ఎందుకు అనుకున్నావన్నా, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని అనుకుంటే నేను ఇంకా ఎక్కువ సంతోషించేవాడిని నేను. ఎందుకంటే అంతే చెప్పాక ఇప్పటిదాకా మనసుతో ఒకటి ఉండవు, ఎప్పుడు కూడా ఒకలాగా ఆలోచిస్తాం, ఒకళ్ళు ఇంకోలా చేస్తాం, ఏదో ఒకటి ఉంటుంది మధ్యలో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కనుక మీ ఫ్రెండ్ అయితే ఆ దారే వేరుగా ఉంటుంది. కానీ ఎంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు ఫ్రెండ్స్ అంటే మనం చెప్పలేం. విచారం పొందుకోవాలి మనం. ఏంటిది? పరిశుద్ధాత్మ దేవుడు మన ఫ్రెండ్ కాదా? ఎంతమంది ఫ్రెండ్షిప్ బుక్లోను ఫ్రెండ్స్ అంటే వీళ్ళు వాళ్ళ పేర్లు చెప్పాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా ఫ్రెండ్ అని చెప్పగలిగామా? ఎందుకంటే కాదు కాబట్టి. బట్ టుడే హీఈస్ ఎక్స్పెక్టింగ్ యువర్ ఫ్రెండ్షిప్. పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క స్నేహాన్ని కోరుకుంటున్నాడండి. పర్సనల్, మీ యొక్క వ్యక్తిగతమైన స్నేహాన్ని ప్రతి ఒక్కరిలో. ఈయనకి చెప్తున్నాను కాబట్టి ఈయనకైనా కాదు, అందరికి చెప్తున్నాను. మీ వ్యక్తిగతంగా మీ యొక్క స్నేహాన్ని ఆయన కోరుకుంటున్నాడండి. ఆయనకంటే గొప్ప స్నేహితుడు మరి ఇంకెవరూ లేరు. అదేంటండి మరి నిజ స్నేహితుడు యేసే కదా అంటే, యేసే వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరా? తండ్రి వేరు, యేసే వేరా? తండ్రి ఎలా ఉన్నాడో మన దగ్గర ఉండి చూపించాడు, అందుకే ఆయన కుమారుడు అయ్యాడు. తండ్రిని మొత్తంగా చూపించాడు. కానీ నీ స్నేహం కోరుకుంటుంది ఎవరు? మీ స్నేహం కావాలి. రూతు, నీ స్నేహం కావాలి నాకు. జానన్న, నీ స్నేహం కావాలని నేను నోరారా చెప్తాను, కానీ నా మనసారా ఉండదు. ఎందుకంటే మనసత్వాలు వేరు. ఏదో కొన్ని విషయాల్లో మనం కలిసి ఉంటున్నాం అంతే, కానీ అన్ని విషయాల్లో కలిసి ఉండేది పరిశుద్ధాత్మ దేవుడే. డేవిడ్, నీ భార్య కాదు, నీ బిడ్డలు కూడా కాదు. ఏదో ఒకరు మన బిడ్డలను మనం వదిలి వెళ్ళిపోవచ్చేమో, మన దగ్గర ఉండకపోవచ్చేమో, మనం చూడకపోవచ్చేమో. ప్రియమైన దేవుని బిడ్డలు లోకంలో చూస్తున్నాం కదా, ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులు చూసుకుంటున్నారు,
ఎంతమంది భార్యలు తన భర్తలు చూస్తారు, ఎంతమంది భర్తలు తన భార్యలు చూస్తున్నారు, ఎంతమంది స్నేహాలు విడిపోతున్నాయి, ఎన్ని స్నేహాలు ఇంకో స్నేహం కింద మారుతున్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మోసం చేయడు. ఆయన మోసం చేసే క్యారెక్టర్ కాదు. హీ లవ్స్ యూ అండ్ హీ లైక్స్ యువర్ ఫ్రెండ్షిప్. నువ్వు ఎప్పుడు స్నేహం చేస్తావా, నా బెస్ట్ ఫ్రెండ్ పరిశుద్ధాత్మ దేవుడు అని మీరు ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. చిన్న 5 పాయింట్లు చెప్పి నేను ముగించుకుంటాను. ఫస్ట్ పాయింట్, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సత్యంలో నడిపిస్తాడు. ముందు ఫ్రెండ్స్ అన్నా సరే, మనతో ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే రామమ్మ వెళ్దాం, రామమ్మ అటు వెళ్దాం, రామమ్మ దూకు మామ, ఎగురు మామ, తాగు మామ, కొట్టు మామ, పరిగెత్తు మామ, స్పీడ్ పెంచు మామ, వట్టు చేయి మామ, ఏ అని ఎట్లాగా రోడ్డు మీద వెళ్తా ఉంటే అరవటం, హేళన చేయటం, కామెడీ చేయటం, ఇంకొకరిని హెరాస్ చేయటం, చెయ్యి మామ ఏం కాదు, వాళ్ళతో ఉండేసరికి మనకు ఆలోచనలు లేకపోయినా సరే మనకు కూడా ఆలోచనలు పుడతాయి. ఎంతమంది నమ్ముతారు? మనకు నిజంగా అలవాటు లేదు, కానీ అటువంటి వారితో ఉంటే మనకి ఆలోచనలు వచ్చేస్తాయి. వాడు మామ అనేసరికి అసలు నిజంగా వాళ్ళ తల్లికి మనం తర్వాత పుట్టిన వాళ్ళు లాగానే, వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు ఫీల్ అయిపోతాం మనం. చాలా డేంజర్ ప్రియమైన దేవుని బిడ్డలారా. వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ విధానంలో నడిపిస్తారు. స్నేహితులు ఎప్పుడు కూడా వాళ్ళు నమ్మేది నిజం, వాళ్ళు నమ్మేది సత్యం, సో మా విధానంలోకి రండి అంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నా విధానంలోకి రా, నేను నీ విధానంలోకి వస్తా అని చెప్పడు. మనం సత్యమైన ఒక మార్గం ఉంది, ఆ సత్యము యేసయ్య, ఆ మార్గంలో నడిపిస్తాను పద నిన్ను కూడా అంటాడు ఆయన. చూద్దాం ఒకసారి యోహాను 16:13 చూసుకుందాం ఒకసారి. ఎస్, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సత్యతలో నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటినే బోధించును. ఆయనందరూ తాను ఏం చెప్పడు. ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, తను అనుకున్నది చెప్తాడు, మీకు తను నమ్మింది చెప్తాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు మీ ఫ్రెండ్ అయితే తానంతట తానుగా ఏం చెప్పడు. వాక్యం ఏం చెప్తుందో అతను వేటిని వినునో వాటినే బోధిస్తాడు. తనంతట తాను ఏమీ చెప్పడు. సత్యం ఉంది ఒకటి, యేసయ్య గురించి ఉంది, ఆయన గురించి ఏం చెప్తాడు అంటే మన బ్రెయిన్లో బలి వెలిగిస్తాడు. ఏది చెడు ఏది రైట్ అని చెప్తాడు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడు నుంచి మంచిలోకి నడిపిస్తాడు. ఒకవేళ మనం చెడిపోయే మార్గంలో పోతున్నా కానీ మంచిలో నడిపిస్తాడు. ఆయన మీకు తోడు ఉంటాడు. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ బైబిల్ మీకు అర్థమయ్యేలాగా పక్క నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థనలో తోడు ఉంటాడు. అందుకే అక్కడ 2-3 మీరు పరిశుద్ధాత్మ దేవుడు 2 అయ్యారు అక్కడ. మీకు తోడుగా ప్రార్థన చేస్తాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు బాధలో ఉండి ప్రార్థన చేయలేక మాట్లాడకపోతే ఉచ్చరింప నాశక్యమైన మాటలతో మూలుగులతో ఆయన ప్రార్థన చేరవేస్తాడు అక్కడ. అంతకంటే నిజమైన గొప్ప ఫ్రెండ్ ఎక్కడున్నాడండి పరిశుద్ధాత్మ దేవుని కంటే? ఎవరు కనపడడు నీకు తప్ప, ఎవరితో మాట్లాడడు నీతో తప్ప, అంత గొప్ప ఫ్రెండ్ అండి ఆయన. పాయింట్ నెంబర్ 2, ద హోలీ స్పిరిట్ ఎంపవర్స్ us ఫర్ విట్నెస్. మనల్ని సాక్షులుగా చేస్తాడంట. మనలో సాక్ష్య జీవితాన్ని పెంపొందిస్తాడు. మనల్నే ఒక సాక్షిగా మారుస్తాడంట. చాలా మందికి చాలా గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి, కానీ సాక్ష్యం చెప్పరు. ఎందుకు చెప్పరు? 1 సిగ్గు, 2 చెప్తే వాళ్ళేమనుకుంటారు, దీనికి కూడా సాక్ష్యం చెప్తారా, ఇంతకంటే గొప్ప చాలా ఉండి దాన్ని చెప్తాను అని 2. 3వది ఇప్పుడు కాదు నేను ఒకప్పుడు టైం అనుకున్నాను, ఆ టైంలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. 3. 4 అవసరమా అని మనలో ఉంటే చాలు, అందరికి ఎందుకు. 5వ రీజన్ ఏంటి చెప్పండి? మనల్ని మనం తగ్గించుకోలేకపోవటం. సాక్ష్యం అనేది మనల్ని మనం తగ్గించుకోలేకపోవటం. ఈ 5 రీజన్స్ వల్ల ఏమవుతుంది, సాక్ష్యం చెప్పలేం. ఈ 5 ఎవరికైతే ఉంటాయో వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు 1:8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశంలోను అంతటా మీ భూదిగంతముల వరకును. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే
యేసుక్రీస్తు వారు చేసిన గొప్ప కార్యాలు, మీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు బట్టి మీరు సాక్ష్యం ఇవ్వగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో ఉంటేనే ఆయన చేసిన గొప్ప కార్యాలు అందరికీ చెప్తారు. యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యాలు ఇంకొకరు చెప్పాలన్నా, ఇంకొకరితో షేర్ చేయాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. మనం ఫేస్బుక్లో దేవుని సువార్త ప్రకటించాలి, వాట్సాప్లో దేవుని సువార్త ప్రకటించాలి, యూట్యూబ్లో, స్నాప్చాట్లో, మీరు ఏదైనా వాడండి, ఇన్స్టాగ్రామ్లో ఏదైనా వాడండి, మీరు దేవుని సువార్త ప్రకటించాలి. ఎందుకు ప్రకటించలేకపోతున్నాం? ఒక కామెడీ రీల్ ప్రకటిస్తాం, ఒక కామెడీ రీల్ని ప్రకటిస్తాం, సూక్తుల్ని ప్రకటిస్తాం, కానీ మన సువార్తను ఎందుకు ప్రకటించలేము? ఎందుకు? ఏమో ఎవరో ఒకరు, మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఈ వాక్యము వినొచ్చు కదా. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నా స్కేటింగ్ కోచ్ ఒక అతను ఉండేవాడు, కబీర్ అని. నాకంటే చిన్నోడే, కానీ అతను నేను సార్ అంటే నాయనని సార్ అంటాడు. కబీర్ గారు అంటాను, ఆయన తెలుసుగా మీకు. కబీర్ ఇక్కడికి వచ్చేవాడు కాదు, పెద్ద ఆయన, అక్కడ ఉండేవాడు. ఎస్, స్కేటింగ్ కోచ్ అనమాట. అతడు పక్కా ముస్లిం, 100% జెన్యూన్ ముస్లిం. కానీ అతడు వాట్సాప్ స్టేటస్లో నేను ఒకసారి చూసినప్పుడు దేవుని గురించి ఒక పాస్టరమ్మ గారు మాట్లాడుతుంటే ఆ పాస్టరమ్మ గారు క్లిప్ పెట్టుకున్నట్టు తన వాట్సాప్ స్టేటస్లో. వ్యతిరేకత రాదా అండి? ఎందుకులా పెట్టుకున్నావు అట్లాంటివి నువ్వు అని ఆయన అడగరా? అడిగితే అడగనివ్వండి. చెప్పడానికి సిద్ధమయ్యాడు, వాళ్ళకి దీని గురించి సిద్ధమయ్యాడు చెప్పడానికి. ఇంకొక హైందవ సోదరుడు, నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన, అనిల్ అని, మీకు తెలుసు. అది కూడా అతను కూడా ఒకసారి అతను ఎప్పుడు హైందవ విషయాలన్నీ చెప్తా ఉంటాడు. దాంట్లో స్టేటస్ల్లో శివుడు గురించి, రాముడు గురించి పెడతా ఉంటాడు. యేసయ్య గురించి సువార్త కూడా పెట్టాడు ఒకసారి దాంట్లో. మనం పెడతాం అట్లాగా? మనకు తెలుసు ఏది నిజమో ఏది రాంగ్ అనేది. ఏమో మీరు పెట్టడం వల్ల ఇంకొకరెవరో ఇన్స్పైర్ అవుతారు. ఇన్స్పైర్ అయ్యే ఒక్క వాక్యం వారి జీవితాన్ని మార్చినా చాలు. బిల్లీ గ్రహం గారు ఎంత గొప్ప వ్యక్తి అండి, ఎంత గొప్ప వ్యక్తి బిల్లీ గ్రహం. కానీ బిల్లీ గ్రహం గారిని మార్చింది ఎవరో తెలుసా మీకు? కాదు, అదే అనుకుంటాం, పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటాం. బిల్లీ గ్రహం గారి వల్ల తండ్రి ఆయనకు ఒక క్యాటిల్ ఫామ్, అంటే గొర్రెలు ఉన్నాయి, అట్లాగే బర్రెలు, ఆవులు, ఇవన్నీ వాళ్ళ బిజినెస్ అన్నమాట. డబ్బు బాగుంది, ఏం చేయాలి అర్థం కాల. అప్పుడు బిల్లీ గ్రహం వాళ్ళ కొడుకు కూడా దేవుళ్ళలోకి రాలా, చాలా తర్వాత వచ్చాడు. బిల్లీ గ్రహం గారిని ఇట్లాగే చర్చికి వెళ్ళటం బయట రావడం, చర్చికి వెళ్ళటం బయట రావడం, చర్చికి వెళ్ళటం బయట రావటం, ఇంతే అయిపోయింది బిల్లీ గ్రహం గారు కూడా. అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు మొర్దెకాయ్. ఏ మొర్దెకాయ్ అయితే ఎస్తేర్ని మార్చి తన రాణిగా పరివర్తన జరిపించాడో, ఈయన పేరు కూడా మొర్దెకాయే. సో ఈయన కూడా మొర్దెకాయే. ఆయన బిల్లీ గ్రహం గారిని మార్చాడు. ఈరోజు మొర్దెకాయ్ పేరు వినపడతలా, ఎస్తేర్ పేరు వినపడుతుంది. మొర్దెకాయ్ పేరు వినపడతలా, బిల్లీ గ్రహం గారి పేరు వినపడుతుంది. వాళ్ళు ఇన్స్పైర్ చేశారు వాళ్ళని. అట్లాగే మన ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ మెసేజ్లు షేర్ చేయాలా, దేవుని గురించి సువార్త ప్రకటించాలా. రూతు పెడతా ఉంటుంది, అన్ని వాక్యాలు పెడతా ఉంటుంది. చెయ్యాలా, ప్రతి ఒక్కరూ చెయ్యాలా. ఎందుకు చెయ్యాలా? ఎందుకు చెయ్యాలా? పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందురు గనుక మీరు యెరూషలేములోని యూదయ సమరయ దేశం అంతట్లో భూ దిగంతముల వరకును మీరు సాక్షులుగా ఉంటారు. నెవర్ నెవర్. మా చుట్టాలు ఒకరు ఉన్నారు, చుట్టాల్లో అన్నయ్య పాస్టర్, వదినమ్మ పాస్టర్ అమ్మ, వాళ్ళకు ఒక చెల్లి ఉంది. ఆ చెల్లి పాస్టర్ అమ్మ, చెల్లి వాళ్ళ భర్త బావగారు పాస్టర్ గారు, కామన్. వాళ్ళకి ఇంకో చెల్లి ఉంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే రీల్స్ డబ్ స్మాష్లు, సినిమా పాటలు డబ్ స్మాష్లు, ఫేస్బుక్లో అయ్యే, వాట్సాప్లో అయ్యే, ప్రభాస్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి, వీళ్ళ గురించే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చెప్పుకుంటాం? ఇద్దరు పాస్టర్లు, బావగారు అన్నయ్య, ఇద్దరు పాస్టరమ్మలు, అక్కయ్య వదినమ్మ, చెల్లి మాత్రం ఎట్లా. చాలా డేంజర్ ఇది, చాలా డేంజర్ ఇది. మీ ఫేస్బుక్లో, వాట్సాప్లో ఖచ్చితంగా మీరు షేర్ చేయండి వాక్యాలు.
ఖచ్చితంగా వాక్యాలు షేర్ చేయాలా, డౌటే లే దాంట్లో. ఎందుకు? అదొక సైంటిఫిక్ రీజన్ ఏమి లేవు, ఒక సైన్ అంతే. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని, అంతకుమించి ఇంకేం లే. యూ హ్యావ్ టు బీ ఎ విట్నెస్. మీ వాట్సాప్ ద్వారా మీరు సాక్షులుగా ఉండాలి, మీ ఫేస్బుక్ ద్వారా మీరు సాక్షులుగా ఉండాలి, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు సాక్షులుగా ఉండాలి. ఎస్, బయటికి వెళ్తే సాక్షులుగా ఉండాలి. మనం ఎప్పుడు ఉండగలం డేవిడ్? సాక్షులుగా ఉండాలి ఉండాలి ఉండాలంటే అయిపోతామా? ఎప్పుడు ఉండగలం? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడే సాక్షులుగా ఉండగలమండి, లేకపోతే లేదు. పాయింట్ నెంబర్ 3, హోలీ స్పిరిట్ గాడ్ హెల్ప్స్ us ఇన్ అవర్ వీక్నెస్. ఫస్ట్ థింగ్ ఏం తెలుసుకున్నాము? ఆయన నమ్మిన దాని గురించి ఏమి చెప్పడు, ఆయన ఏది విన్నాడో దాని గురించి చెప్తాడు, సత్యంలో నడిపిస్తాడు. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటి? మనకి సాక్షులుగా చేస్తాడు ఆయన మనల్ని. మూడోది ఏంటంటే, మన బలహీనతల్లో ఆయన మనకి బలముగా ఉంటాడు, సహాయకుడుగా ఉంటాడు. చూద్దాం ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎట్లా ఉంటాడంట? సహాయకుడిగా, మన బలహీనతల్లో ఎలాంటి చెల్లి బలముగా ఉంటాడు. బలహీనతల్లో ఆయన రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనత చూస్తాడు. ప్రతి ఒక్క బలహీనత అంటే ఏంటంటే, జ్వరం వచ్చింది అది వచ్చే బలహీనత, మోషన్ వచ్చిన బలహీనత, జాండీస్ వచ్చిన బలహీనత, వడదెబ్బ తగిలించిన బలహీనత, ఆ బలహీనతలు కాదండి. అవి కూడా ఉంటాయి, అయ్యే కాదు. మన బలహీనతలు అంటే ఏంటి? ఆత్మీయ బలహీనత. అన్ని బలహీనతల్లో చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యం కాలని మూలుగులతో ప్రార్థన చేయడానికి మనకు సహాయముగా ఉంటాడు ఆయన. సో హ్యావింగ్ హోలీ స్పిరిట్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్ బెనిఫిట్స్ యూ మై ఫ్రెండ్స్. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఫ్రెండ్గా ఉంటాము, నీకు మేలు. జానన్నకి నేను ఫ్రెండ్గా ఉంటాం కంటే పరిశుద్ధాత్మ దేవుడు ఫ్రెండ్గా ఉండటమే మేలు. ఎంతమంది నమ్ముతారు? అందరూ నమ్మాల్సిందే. ఏ మనిషి ఫ్రెండ్గా సరిపోడండి మనకి. మనం ప్రార్థన చేయలేకపోతే మన విన్నపములు ఆయన ప్రార్థన చేస్తాడంట. ఫర్ ఎగ్జాంపుల్, రమేష్ ప్రార్థన చేయలేకపోతున్నాడు. ఎందుకు చేయలేకపోతున్నాడు? ఏదో బలహీనతల్లో ప్రార్థన చేయలేకపోతున్నాడు. రమేష్ బదులు నేను ప్రార్థన చేసి దేవుడు నన్ను ప్రార్థన అంగీకరిస్తాడా? రమేష్ బదులు నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తాడా? ముందు రమేష్ సంగతి, తర్వాత దేవుడు ఎరువు. ముందు నా కొరకు నేను ప్రార్థన, దేవుడు ప్రార్థన అంగీకరిస్తాలే తెలియదు సరిగ్గా. ఎందుకంటే మన ప్రార్థనలు అంత గొప్పవే, అంత గొప్పవే. అందుకే బైబిల్ అంటున్నాడు, ఎవరైనా 2-3 కలిసి కూడి ప్రార్థన చేసి భూలోకంలో ఏదైతే పరలోకంలో బంధించబడుతుంది, భూలోకంలో బంధించబడుతుంది. అంగీకరించి ప్రార్థన చేస్తే, ఇప్పుడు రమేష్ కోసం నేను ప్రార్థన చేస్తే ఏం వర్కౌట్ అవ్వదు, కానీ రమేష్ నేను ఇద్దరు అంగీకరించి ప్రార్థన చేస్తే మాత్రం పనిచేస్తుంది. నువ్వు ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ ఫ్రెండ్ అయితే నువ్వు ప్రార్థన చేయలేని సమయంలో కూడా ఆయన నీకోసం ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన ఖచ్చితంగా దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు రతన్ దేవుడు కాదు, జస్ట్ ఒక నార్మల్ మనిషి, చిన్న మనిషి అంతే, సింపుల్ థింగ్. కానీ నీకు ప్రార్థన దేవుడే ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకన్నాడు? ప్రతి ఒక్క బలహీనతల్లో. సో హ్యావింగ్ హోలీ స్పిరిట్ గాడ్ యాజ్ ఎ ఫ్రెండ్ బెనిఫిట్స్ యూ మై ఫ్రెండ్స్. పాయింట్ నెంబర్ 4, హోలీ స్పిరిట్ గాడ్ ప్రొడ్యూసెస్ ఫ్రూట్స్ ఇన్ అవర్ లైఫ్స్. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఫ్రెండ్ అయి నీ జీవితంలో ఉంటే నువ్వు ఆత్మీయంగాను నీ జీవితంలో ఫలిస్తావు. నువ్వు రతనో లేకపోతే ఇంకెవరో, లేదా నీ భార్యను, నీ భర్తను, నీ స్నేహితులు, నీ ఫ్రెండ్స్గా ఉంటే నువ్వు ఆత్మీయంగా ఫలించలేవు. లేకపోతే శారీరకంగా, లేకపోతే ఆయుష్యుతంగా గాను, లేకపోతే ఆశీర్వాదంగాను, లేకపోతే ఆర్థికంగాను ఫలించలేవు. ఒక స్నేహం చెడిపోవడానికి ముఖ్య కారణం ఏంటి? డబ్బే కదా. ఒక స్నేహం చెడిపోవడానికి కారణం ఏంటండి? డబ్బు. ముఖ్యమైన కారణం డబ్బు. రెండోది
నేత్రాస, శరీరాస, జీవడంబము. ఈ 4, డబ్బు ఒకటి, నేత్రాస, శరీరాస, జీవడంబము. ఈ 4 వల్లనే స్నేహాలు చెడిపోతాయండి. ఆ 4 ఎవరికైతే లేవో వాళ్ళతో స్నేహం చేయాలి. తెలిసిద్దా మనకి? తెలిసిద్దమ్మా? తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడికి ఆ 4 లేవు. సో ఆయనతో ఫ్రెండ్షిప్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు ఫలిస్తావు. చూద్దాం గలతీ 5:22. ఇట్లాంటి ఆత్మీయ ఫలాలు ఫలిస్తాం మనం పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే. చూద్దాం ఒకసారి గలతీ 5:22. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవి వస్తాయి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఫ్రెండ్షిప్ చేస్తే. మరి ఏ ఫ్రెండ్ అయినా మీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇవి వస్తాయా? మీరు ఫలించగలరా? లేదండి, నేను కూడా అవ్వలేను, ఫలించలేము అస్సలు. అదే కనుక పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనం ఈ ఫలాలన్నీ ఫలించగలము, ఆత్మీయంగా అభివృద్ధి పొందుకుంటాం మనం. హల్లెలూయా. 5వ పాయింట్, హోలీ స్పిరిట్ గాడ్ కంఫర్ట్స్ us అండ్ అష్యూర్స్ us. యోహాను 14:26. పరిశుద్ధాత్మ దేవుడు మీరు బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, సోలిపోతున్నప్పుడు మిమ్మల్ని ఓదార్చేవాడండి ఆయన. యోహాను 14:26. ఆదరణకర్త అనగా ఆదరణకర్త, మిమ్మల్ని ఆదరించి దేవుడు. మీరు కష్టాల్లో, ఇబ్బందుల్లో, రోగాలలో ఎక్కడైనా ఉండండి, ఎట్లా ఉండండి, చాలా బాధపడుతున్నాం మనం, చాలా బాధలు ఉన్నాయి మనకి. ఉన్నాయి కదా? లేవా? ఉన్నాయి కదండి. దానిలో బాధపడక్కర్లా. ఎస్, ఇట్స్ అ ప్లేస్ వేర్ యూ కెన్ బోల్డ్లీ సే ఎస్, ఇది స్థలము. నాకు బాధలని ఉన్నాయని చెప్పుకోవడానికి ఇది నిశ్చయమైన స్థలము. నాకు బాధలు ఉన్నాయి అని నువ్వు చెప్పగలిగితే దేవుడు వింటాడండి. కప్పుకోవద్దు, దాయొద్దవన్నీ. అవి దాసేటివి కావు, పారేసేటివి, తీసేసేటివి, మనలో ఉండాల్సినవి కావు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు. తండ్రి ఎవరి నామం పంపిస్తున్నాడు? యేసయ్య నామములు పంపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయును. 27. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకమిచ్చినట్లు కాదు, నేను అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడకనీయుకుడి, వెరవనీయుకుడి. ఆదరణకర్త మీతో ఉంటాడు. మీ బాధల్లో, కష్టాల్లో, నాకు ఎవరూ లేరు, నేను ఒంటరి వాడిని, నేను ఎప్పుడు నాకు ఎవరు తోడు లేరు, ఎప్పుడు నేను ఒంటరోడ్నే, పుట్టినప్పటి నుంచి ఒంటరోడ్నే, ఇప్పుడు ఒంటరోడ్నే అంటూ ఉంటాం కదా. నాకు ఎవరు అక్కర్లేదు. ఎంత మాట తెలుసా అది? ఎంత పెద్ద మాట తెలుసా? చెత్త మాట కూడా అది. పరిశుద్ధాత్మ దేవుడు స్నేహితుడు, నేను విడువని నాదుడు, ఆదరణకర్త నీ పక్క నుండి కూడా నాకు ఎవరూ లేరు, ఎవరూ లేరు, ఎవరూ లేరంటే ఆయన ఎంత బాధపడతాడు. ఒక భార్య నన్ను చూడండి, భర్తలారా మీరు, నువ్వు భార్యవే కాదు, నాకొద్దు 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 అంటే అది సంతోషపడిద్దా భార్య? అదే మాట భార్య భర్తనంటే భర్త ఊరుకుంటాడా? ఒక్కడు విగుతాడు. ఏమా పిచ్చి మాటలు మాట్లాడతాం, నేను లేనా నీకు? కానీ ఏదో ఒక రోజు ఒక భార్య భర్తలను విడిచి ఉండాల్సిందే, భర్త భార్యను విడిచి ఉండాల్సిందే, తల్లిదండ్రులు బిడ్డలు విడిచి ఉండాల్సిందే, బిడ్డలు తల్లిదండ్రులు విడిచి ఉండవలసిందే. కానీ పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని ఎప్పటికీ విడవడండి. అంతకంటే గొప్ప స్నేహితుడు మీకు ఎక్కడ దొరుకుతాడు చెప్పండి? సో మీకు ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగాను ఇందాక వాక్యం మొదలు ఒక మునుపు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను నేను, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరండి? మీ పేరేంటి? బెస్ట్ ఫ్రెండ్ పేరేంటండి? బెస్ట్ ఫ్రెండ్ పేరేంటండి? బెస్ట్ ఫ్రెండ్ పేరు డేవిడ్. బెస్ట్ ఫ్రెండ్ పేరు, బెస్ట్ ఫ్రెండ్ పేరేంటమ్మా? బెస్ట్ ఫ్రెండ్ పేరేంట? పరిశుద్ధ. బెస్ట్ ఫ్రెండ్ పేరేంటమ్మా? బెస్ట్ ఫ్రెండ్ పేరేంటమ్మా? అమ్మా నీ పేరేంటి? లక్ష్మి. బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? ఇప్పుడు చెప్పండి, రొమ్ములు ఇల్చుకొని చెప్పండి. నా బాధల్లో ఆయన ఉంటాడండి. నువ్వు ఉంటావా?
నా కష్టాలు ఆయన ఉంటాడండి. నువ్వు ఉంటావా? నేను ప్రార్థన చేయలేకపోతే నా కోసం ఆయన ప్రార్థన చేస్తాడండి. ఆయన నా కోసం ప్రార్థన చేస్తాడు. నా తోడు ఉంటాడు. నా బలహీనతల్లో ఆయన ఉంటాడు. నన్ను సత్యంలో నడిపిస్తాడు. వాక్యం చదువుతున్న వాక్యం అర్థం కాకపోతే వాక్యం నాకు నేర్పిస్తాడు. ప్రార్థనలు చేయాలి నేర్పిస్తాడు. నేను లేకపోతే నా భార్యకి నా నిజ స్నేహితుడైన ఈ పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటాడు. నా భార్యకు కూడా తోడుగా ఉంటాడు. నా భర్త కూడా తోడుగా ఉంటాడు. నా బిడ్డలకు కూడా తోడుగా ఉంటాడు ఆయన. మరి ఎవరిని నమ్మలేనండి. నా భార్యని మరి ఎక్కడ పెట్టి నమ్మలేనండి. పరిశుద్ధాత్మ దేవా నేను దగ్గర పెట్టి నమ్మగలను నేను. అయ్యా నా భర్త నీకెవరి దగ్గర పెట్టి నమ్మలేనయ్యా, నీ దగ్గర పెట్టి నమ్మగలను నేను. నా బిడ్డలు నీకెవరి దగ్గర పెట్టి నమ్మలేనయ్యా, నీ దగ్గర పెట్టి నమ్మగలను నేను. నువ్వు అంతేనా? నమ్మదగిన వాడివయ్యా పరిశుద్ధాత్మదేవ. నువ్వు నా నిజమైన స్నేహితుడివి, నువ్వు నా సహాయకుడివి, నా ఆదరణకర్తవయ్యా. నువ్వు చెప్పి చూడండి అమ్మా ఒకసారి. నీ పక్కనే ఉండండి పరిశుద్ధాత్మదేవుడు. ఎక్కడో పరలోకంలో లేడండి ఆయన, లేదా ఎక్కడో పశువుల దగ్గర లేడండి. నీ దగ్గర నా దగ్గర ఉన్నాడమ్మా. నువ్వు అడగాలంతే, నువ్వు చెప్పాలంతే. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ విత్ మీ. నా నిజమైన స్నేహితుడు ఈయనే. నేను ఆయన మీద చేతి ఇట్లా వేస్తాను, ఆయన చేయబట్టుకుంటాను, నేను మాట్లాడుతూ ఉంటాను, నేను వెళ్తూ ఉంటాను. నేను శ్రీనివాస్ గారు ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆయన అనుకుంటాడు పాప అది కాదు ఎట్లా మాట్లాడతాడు. నేను పక్కన చూసి ఏంది పిచ్చోళ్ళు నోరు మెతుకుంటున్నాడు ఏంటి, ఏంటి ఇట్లా అంటున్నాడు ఏంటి, ఏమోలే ఆయన పిచ్చెక్కింది ఏమోలే అని వెళ్ళిపోతాను అనుకోనియండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నారు. నేనేమనుకున్నాను ఇంపార్టెంట్ కాదు, ఆయన ఏమనుకుంటున్నాడో ఇంపార్టెంట్. మీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు నేనో లేకపోతే మా అక్కో లేకపోతే భవియో ఏమనుకుంటున్నారు ఇంపార్టెంట్ కాదు, ఆయన మీ గురించి ఎవరైనా ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. మీరు దాని మీద దృష్టి పెట్టండి, దాని మీద లక్ష్య పెట్టండి, ఇంకో మనుషుల మీద కాదు. ప్రతి ఒక్క విషయంలో ఆయనతో మాట్లాడటం నేర్చుకోండి. ప్రతి ఒక్క విషయంలో ఆయనతో కన్సల్ట్ అవ్వడం నేర్చుకోండి. ప్రతి ఒక్కటి ఆయనకి చెప్పండి. చెప్పకుండా మనంతరికి మనమే ఎన్ని చేసేయాలనుకోవటం శుద్ధ వేస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుందామా? తలలు వంచుకుందామా? కళ్ళు మూసుకుందామా? ఎస్. స్తుతి 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 స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధ ఆత్మ దేవుని గురించి బోధించి అయ్యా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలయ్యా. నిజ స్నేహితులు అని మర్చిపోయి మా స్నేహము మరి ఇంకెక్కడ దొరుకుతుందో, ఏ ఆడవారిలో దొరుకుతుందో, ఏ మగవారిలో దొరుకుతుందో, ఎక్కడ ఉన్నారో అనుకుతున్నాం. కానీ అదంతా ఒట్టిదే. ఇది మాత్రమే సత్యము, ఇది మాత్రమే నిజము అయ్యా. ఆదరణకర్త, సహాయకుడు, ఒక నిజ స్నేహితుడు యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు మేము నమ్ముచున్నామయ్యా. రూఢిగా నమ్ముచున్నాం తండ్రి. ఈ రోజు నుంచి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీరు మాకు ఇచ్చారయ్యా. యేసయ్య క్రీస్తు ద్వారా తండ్రి మాకు అనుగ్రహించిన నిజ స్నేహితుడు అయ్యా, నిజమైన స్నేహితుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మేము నమ్ముచున్నాము. ఈ రోజు నుంచి అట్టి రీతిగా జీవించుటకు మీ కృప మాకు అనుగ్రహించమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మానదిన ఆహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధం మా క్షమించు, శోధనలు దగ్గర చూస్తే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. May the love of Father, grace of Jesus Christ, communion and fellowship of the Holy Spirit, now and forevermore.